మహేష్తో తెరకెక్కిస్తోన్న వారణాసి చిత్రానికి సంబంధించి ఈ ట్రెండ్ మారిపోవడం ఆశ్చర్యకరం. రాజమౌళి స్వయంగా మహేష్కు కావలసినన్ని సెలవులు ఇస్తున్నారు. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతంలో జరిగిన కఠినమైన ట్రెక్కింగ్ శిక్షణ తర్వాత కూడా మహేష్కు తగినంత విశ్రాంతి దొరకడం గమనించాలి. వారణాసి స్థాయి చిత్రాల షూటింగ్ సమయంలో నటులు మానసికంగా, శారీరకంగా ఎంతో ఉల్లాసంగా ఉండాలి. నిరంతరం ఒకే సెట్లో ఉండి ఒత్తిడికి గురి కాకుండా మధ్య మధ్యలో బ్రేకులు తీసుకోవడం వల్ల నటుడి సృజనాత్మకత శక్తి రెట్టింపు అవుతుందని రాజమౌళి వారణాసి విషయంలో నమ్ముతున్నట్లు టాక్. హీరోలపైన అనవసరమైన భారం పడకుండా వారి జీవనశైలికి తగ్గట్లుగా షెడ్యూల్స్ని ప్లాన్ చేయడం రాజమౌళి పరిణితికి అద్దం పడుతోంది. సినిమా రంగంలో రాజమౌళి పర్ఫెక్షన్, క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తారు. జక్కన్న చిత్రాల షూటింగ్ సమయంలో హీరోలు, సాంకేతిక నిపుణులు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ప్రతి సన్నివేశాన్ని అత్యంత సహజంగా, రియాలిటీకి దగ్గరగా తీసుకురావడానికి మహేష్ తీవ్ర శ్రమ. ఎవరి శైలిని వారు గౌరవిస్తూ సినిమా అవుట్పుట్ బెస్ట్గా ఉండేలాగా ప్లాన్. హీరో పడే శ్రమ తెర మీద అద్భుతాలను క్రియేట్ చేస్తుంది అనడంలో సందేహమే లేదు. ఇక స్టోరీలోకి వెళ్తే, సినిమా రంగంలో రాజమౌళి పర్ఫెక్షన్, క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తారు. జక్కన్న చిత్రాల షూటింగ్ సమయంలో హీరోలు, సాంకేతిక నిపుణులు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. రాజమౌళి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పుడు హీరోలకు ఏమాత్రం విశ్రాంతి దొరకదు. సుదీర్ఘ షెడ్యూల్స్, నిరంతర రిహార్సల్స్ మధ్య ఇతర వ్యక్తిగత పనులకు, వెకేషన్లకు అవకాశం ఇవ్వడం రాజమౌళి శైలిలో అరుదు. అయితే ప్రస్తుతం మహేష్తో తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రానికి సంబంధించి ఆ ట్రెండ్ మారిపోవడం ఆశ్చర్యకరం. మహేష్ కుటుంబంతో కలిసి తరచూ విదేశీ యాత్రలకు వెళ్లడాన్ని ఎంతో ఇష్టపడతారు. వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. రాజమౌళి వంటి కఠినమైన దర్శకుడితో సినిమా చేస్తున్నప్పుడు ఈ వెకేషన్లకు బ్రేక్ పడుతుందని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యకరంగా రాజమౌళియే స్వయంగా మహేష్కు కావలసినన్ని సెలవులు ఇస్తున్నారు. మహేష్ వ్యక్తిగత సమయానికి పూర్తి గౌరవం ఇస్తున్నారు. ఇటీవలే జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతంలో జరిగిన కఠినమైన ట్రెక్కింగ్ శిక్షణ తర్వాత కూడా మహేష్కు తగినంత విశ్రాంతి దొరకడం గమనించాలి. అంతకుముందు 2-3 సార్లు కూడా మహేష్ విదేశాలకు వెకేషన్కు వెళ్ళొచ్చారు. మహేష్కు రాజమౌళి ఇలా వెకేషన్ హాలిడేస్ మంజూరు చేయడం వెనుక ఓ సుదీర్ఘమైన వ్యూహం ఉందనేది విశ్లేషకుల మాట. వారణాసి గ్లోబల్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్తో వినూత్నమైన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్. ఈ స్థాయి చిత్రాల షూటింగ్ సమయంలో నటులు మానసికంగా, శారీరకంగా ఎంతో ఉల్లాసంగా ఉండాలి. నిరంతరం ఒకే సెట్లో ఉండి ఒత్తిడికి గురి కాకుండా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం వల్ల నటుడి సృజనాత్మకత శక్తి రెట్టింపు అవుతుందని రాజమౌళి వారణాసి విషయంలో నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశాన్ని అత్యంత సహజంగా, రియాలిటీకి దగ్గరగా తీసుకురావడానికి మహేష్ ఎంతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్లు, ప్రత్యేకమైన శారీరక పరివర్తన కోసం ఆయన చాలా కాలం కష్టపడుతున్నారు. ఇలాంటి భారీ కసరత్తులు చేసే సమయంలో మానసిక ప్రశాంతత అంతే అవసరం. కుటుంబంతో గడిపే సమయం మహేష్కు సరికొత్త శక్తిని ఇస్తుందని, ఆ పాజిటివ్ ఎనర్జీని తన నటనలో చూపిస్తారని రాజమౌళి భావిస్తున్నట్టు కనిపిస్తోంది. రాజమౌళి దర్శకుడిగా కాకుండా నటుడిని మానసికంగా అర్థం చేసుకునే సహచరుడిగా వ్యవహరిస్తున్నాడని ఈ వెకేషన్స్ నిదర్శనంగా నిలుస్తుంది. హీరోలపైన అనవసరమైన భారం మోపకుండా వారి జీవనశైలికి తగ్గట్టుగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవడం రాజమౌళి పరిణితికి అద్దం పడుతోంది. ఎవరి శైలిని వారు గౌరవిస్తూ సినిమా అవుట్పుట్ పైన మాత్రం రాజీ పడకుండా ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తున్నారు. అంతిమంగా వారణాసి ఇండియన్ సినిమా హిస్టరీలోనే మైలురాయిగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. దర్శకుడి అంకితభావం, హీరో పడే శ్రమ రెండూ తెరపైన అద్భుతాలను సృష్టిస్తాయనడంలో డౌటే లేదని బలమైన నమ్మకంతో ఉన్నారు.